ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ 5వ రోజు ప్రారంభమైంది. గత 4 రోజులుగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే సిట్ కు ప్రభాకర్ సహకరించినట్లు తెలుస్తోంది. సిట్ అడుగుతున్న ప్రశ్నలకు ఎస్ఐబి మాజీ చీఫ్ మౌనంగా ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ముందు ఉంచి మరీ ప్రభాకర్ రావును సిట్ విచారిస్తోంది. ఐక్లౌడ్ జీమెయిల్ ఖాతాలపైన ఆరా తీస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ 5వ రోజు ప్రారంభమైంది. గత 4 రోజులుగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే సిట్ కు ప్రభాకర్ సహకరించినట్లు తెలుస్తోంది. సిట్ అడుగుతున్న ప్రశ్నలకు ఎస్ఐబి మాజీ చీఫ్ మౌనంగా ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ముందు ఉంచి మరీ ప్రభాకర్ రావును సిట్ విచారిస్తోంది. ఐక్లౌడ్ జీమెయిల్ ఖాతాలపైన ఆరా తీస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎస్ఐబి మాజీ చీఫ్ విచారణ కొనసాగుతోంది, 5వ రోజుకు చేరుకుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన ఏమాత్రం సహకరించట్లేదు అన్నటువంటి వార్తలను చూస్తున్నాం. వివరాలేంటి? జ్యోతి, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అయితే నేడు 5వ రోజు అయితే కస్టోడియల్ విచారణ చేస్తోంది. ఇదే క్రమంలో ఆయన ఏసీబీ చీఫ్ గా ఉన్నప్పుడు కావచ్చు, మరి ఆయన వినియోగించిన ఒక మొబైల్ ఫోన్ కావచ్చు, ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఫార్మాట్ చేసినట్టయితే సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఆ సమయంలో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని కూడా అధికారులు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కూడా ధృవీకరించినట్టు కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో ఫోనును ఎవరు ఫార్మాట్ చేశారు, దానికి కారణాలు ఏంటి అనే కోణంలో కూడా సిట్టు లోతైన విచారణ కొనసాగుతోంది. సో ఫోన్ ఫార్మాట్ చేసిన సమయంలో ఇంట్లో ఎవరు ఉన్నారు, ఈ ప్రక్రియకు ఎవరు సహకరించారు, ఎవరో ఆదేశాల మేరకు ఇది జరిగిందన్న అంశాలపై సిట్ దృష్టి అయితే సారించిందని తెలుస్తోంది. సో వాట్సాప్ కాల్స్ కావచ్చు, చాట్స్ కావచ్చు, ఐపీ అడ్రస్ల ఆధారంగా ప్రభాకర్ రావును విచారిస్తున్నప్పటికీ కూడా మరి ప్రభాకర్ రావు దగ్గర నుంచి సరైన సమాధానాలు రావడం లేదని కూడా సమాచారం. మొత్తానికైతే 2024 మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన అనంతరం ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళినట్లు కూడా అధికారులు గుర్తించిన సంగతి మనకు తెలిసిందే. సో ఇదే సమయంలో మొబైల్ ఫోన్లు కావచ్చు, క్లౌడ్ డేటా కావచ్చు, ల్యాప్టాప్ లోని కీలక సమాచారాన్ని ఎందుకు డిలీట్ చేయాల్సింది వచ్చిందన్న అంశంపై సిట్ విచారణ చేపడుతుంది. అయితే 5 రోజులుగా కూడా సిట్ విచారిస్తున్నప్పటికీ కూడా ప్రభాకర్ రావు మరి సహకరించట్లేదు, సరైన సమాధానాలు కూడా చెప్పట్లేదని మరి సిట్ అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ వద్ద పటిష్ట ఆధారాలు ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ లో మరి A1 గా ఉన్న ప్రభాకర్ రావును అయితే మరి విచారిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి సమాచారం మరి ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఎలాంటి సమాచారం కూడా చెప్పలేదన్నట్టు కూడా తెలుస్తోంది. సో కీలక వ్యక్తిగా ఉన్న అంశం ఏదైతే ఉందో ప్రభాకర్ రావు కీలక అంశాలపై కూడా మరి నోరు వెక్కుపోవడంతో సిట్టు దర్యాప్తు అయితే కొనసాగుతోంది. అయితే ఈ రోజు 5వ రోజు ఖచ్చితంగా మరి ఈ ఫోన్ కాల్స్ కావచ్చు, చాట్స్ కావచ్చు, ఐపీ అడ్రస్లకు సంబంధించిన అంశంలో కూడా ప్రభాకర్ రావును మరి ప్రశ్నిస్తున్నారు. సో మొత్తానికి ప్రభాకర్ రావు దగ్గర నుంచి సరైన సమాధానాలు అయితే రావట్లేదని కూడా తెలుస్తోంది. జ్యోతి, శ్రీనివాస్, అమెరికాలో లాగిన్ అయిన డివైస్ ని ఆయన అక్కడే వదిలేసి వచ్చారు. దీన్ని బట్టి కీలక ఆధారాలు ఏమైనా ఆ డివైస్ లో ఉండి ఉండొచ్చు అనుకోవాల్సి ఉంటుందా? ఖచ్చితంగా జ్యోతి, మరి ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ అంశంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్లారు. సో అక్కడే మరి చాలా రోజులుగా ఉన్నారు. సో దాంట్లో మొత్తానికి ఆయన దీంట్లో గత ప్రభుత్వ ఆదేశాలతోనే ఈ ప్రక్రియ జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా సో దాంట్లో మరి సాక్ష్యాలుగా ఏవైతే ఉన్నాయో మరి
వాటన్నిటిని కూడా మరి పూర్తి స్థాయిలో ఉద్దేశపూర్వకంగా కూడా ఆయన మరి దీన్ని అధికారులకు సమాచారం ఇవ్వకుండా కావచ్చు, ఆయన ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఏది కూడా అందుబాటులో లేకుండా చేయడం కావచ్చు. సో ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు కూడా సిట్టు గుర్తించింది. అయితే ఆయన విచారణలో మరి ఖచ్చితంగా కొన్ని విషయాలు రాబట్టాలనే మా ప్రయత్నంలో సిట్ ఉంది, కానీ ఆయన 4 రోజులుగా కూడా సిట్ అధికారులకు సహకరించడం లేదు. ఈ యొక్క విచారణ విషయంలో ఎలాంటి సమాచారం కూడా చెప్తానట్టు కూడా మరి పూర్తి స్థాయిలో దాంట్లో చెప్తున్న పరిస్థితి ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పివి నరసింహ